నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 80 గజాల ఇంట్లో 24 దొంగ ఓట్లు, 44 మంది లిస్టులో ఇద్దరే ఓటర్లు. ఒక్కో బూత్లో 40 నుంచి 50కి ఫేక్ ఓట్లు, ఒక్కో వ్యక్తికి 3 ఓటర్ కార్డులు. తెలంగాణలో నకిలీ ఓట్లు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు దేశంలో ఓటు చోరీపై రాహుల్ రణభేరీ మోగిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రేవంత్ ఏలుబడిలో ఓటు చోరీపై రగడ నడుస్తోంది. నిజాలు నిగ్గు తేల్చాలని గులాబీ దళం డిమాండ్ చేస్తోంది. ఎంక్వైరీ చేస్తామంటోంది ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ ఓట్లపై అధికార ప్రతిపక్షాల మధ్య డిష్యూ నడుస్తోంది. కాంగ్రెస్ పై ఆల్అవుట్ అటాక్ మొదలుపెట్టింది బీఆర్ఎస్. ఇంతకీ డూప్లికేట్ ఓట్లతో దొంగాట ఎవరిది? నకిలీ ఓటర్ల సృష్టికర్తలు ఎవరు? కారు లీడర్ల వాదనలేంటి? కాంగ్రెస్ నేతల కౌంటర్ ఏంటి? బోగస్ రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న ఓటు చోరీ వివాదం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ దేశవ్యాప్తంగా బీజేపీపై ఆరోపణలు సంధిస్తుంటే, తెలంగాణలో ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్ ను టార్గెట్ చేశాయి. తెలంగాణలోనూ ఓటు చోరీ వివాదం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్లు దుమారం రేపుతున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్లో ఫేక్ ఓట్స్ పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఒకే ఇంట్లో 27 ఓట్లున్నాయి, కానీ అక్కడ నివసించేది మాత్రం ముగ్గురే. వెంగళరావు నగర్ డివిజన్ 125వ బూత్ వద్ద నకిలీ ఓట్ల అంశం వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి చిరునామా మీద 27 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ ఇంట్లో వాస్తవానికి ముగ్గురే నివసిస్తున్నారు. తమ ఇంటి పేరుతో ఉన్న ఓటర్లను తానెప్పుడూ చూడలేదన్నారు ఇంటి యజమాని. ఇదే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు స్థానికులు. 80 గజాలు ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అన్నాడు. చెప్పిండు ఓనర్ అడిగినా, మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటుండినా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే, నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతా నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టా, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తుండే ఆయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగళూరు కాలనీ, వెంగళూరు డివిజన్, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూట్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. నేను ఒక 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి, కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే, మేము అడిగాము, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదనే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటిపైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే, ఒకటి చూశాడు దొరికింది 400 బూతులలో, ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్లోనే వచ్చింది. ఇక యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్లో బూత్ నెంబర్ 246లోని ఓటర్ జాబితాను బీఆర్ఎస్ లీడర్లు పరిశీలించారు.
ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు సంస్కృతి ఎవెన్యూ అపార్ట్మెంట్కు వెళ్లారు. 8-3-230B/160 నెంబర్తో ఉన్న ఆ అపార్ట్మెంట్లో 44 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2 మాత్రమే నివసిస్తున్నారు. ఆ 2 తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ అక్కడ లేరని తేలింది. దీంతో ఫిర్యాదును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల అధికారి కర్ణన్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించి ఎన్నికల వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా రాహుల్ ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఓట్ చోరీకి పాల్పడుతోందని గులాబీ లీడర్లు మండిపడ్డారు. తక్షణమే నకిలీ ఓటర్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటుక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు కాసేపట్లో సుబ్రత్ పటేల్ గారు జాయిన్ అవుతారు అండ్ కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు. బీజేపీ నుంచి దిలీపాచారి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. రైట్, ముందుగా మానవతారాయ్ గారు, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గురించి బీజేపీని విమర్శిస్తూ ఉంటే ఆరోపిస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఇవే ఆరోపణలు రావడం అనేది మీ పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ కలిగేటువంటి అంశం కాదంటారా? ఎలా చూస్తున్నారు మీరు? మ్యూట్లో ఉన్నారు. ఏం జరిగిందండి, మనం కూడా దీని గురించి మాట్లాడుతున్నాం. యా, అది బహుళ అంతస్తు. ఒక బహుళ అంతస్తులో ఇప్పుడు 43 ఓట్లు ఉండటం సహజం. ఒక ఇంట్లో కాదు, అక్కడ తప్పుదోవ పట్టిస్తారు. అక్కడ అధికారి ఎంఆర్ఓ గారు వెళ్ళారు, విచారణ జరిపారు. అక్కడ 49 మంది ఉన్న మాట వాస్తవమే. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉన్నారు. ఆ బహుళ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పి మిగతా వాళ్ళు చిత్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడో వెళ్ళిపోయారు. తర్వాత అందరూ 4 ఉన్నారు. ఇది నేరమైనట్టు వాళ్ళు చేస్తారు నేరాలు. బీజేపీలకు అలవాటు ఇది. ఆడలేక మధ్యలో ఉన్నట్టు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు. కొంతమంది ఆపసోపాలు పడుతున్నారు. ఏది ఏమైనప్పుడు ఎన్ని కుట్రలు పన్నినా సరే ఇది రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నట్టు కాదు. ఇది అక్కడ కళ్ళ ముందు లక్షలాది ఓట్లు మాయం, ఒక్కింట్లో 1000 ఓట్లు నమోదు కావటం, కళ్ళ ముందు సాక్ష్యాధారాలు చూపించడం, ఎన్నికలు జరిగేటప్పుడు సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వకపోవటం, 45 రోజుల్లోనే వాటిని నాశనం చేస్తాం, మేము ఉంచాం, బహిర్గత పరచం అని చెప్పటం, ఇది అది ఓటు చోరీ. దీనికి సంబంధం ఉందండి? పోనీ మేము చేసిన ఎలక్షన్ ఎవరి చేతిలో ఉందండి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా ఎలక్షన్? ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కాదు. ఫస్ట్ బీజేపీ వాళ్ళు అభ్యర్థిని, సక్రమైన అభ్యర్థిని పెట్టండి. ఒకవేళ 2-3 పేర్లు దీపక్ రెడ్డి అని ఆయన ఎవరో తెలియదు ఇంతవరకు. ఇక్కడ బలమైన అభ్యర్థి నవీన్ యాదవ్ ఎదుర్కొనలేక బీఆర్ఎస్ వాళ్ళు అయితే కన్నీళ్లు గారుస్తున్నారు. వీళ్ళేమో ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారు. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితాయండి. సానుభూతులు ఎన్ని పోయినాయి, రాజకీయాలు అన్ని కూడా మారిపోయినాయి, సిద్ధాంతాలు మారిపోయినాయి, ఈ సానుభూతులు పోయినాయి. ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇలా జూబ్లీహిల్స్ లో ఎన్నిక జరుగుతుంది. ఆ జూబ్లీహిల్స్, ఆ బంజారాహిల్స్ లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అదే సన్నబియ్యం తింటున్నారు. సామాన్యులు, శ్రీమంతులు ఏది తింటున్నారు, సామాన్యులు కూడా అదే అన్నం పెడుతున్నాం. మేము రేషన్ షాప్ లో ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ విధంగా పోవాలి కానీ చర్య తీసుకోమని మేము కాదంటలే. ఇంకా ఎన్నికల ప్రక్రియ ఉన్నది. ఇంకేదో జరిగింది, కాంగ్రెస్ మాయ చేసింది అని చెప్పి ఇప్పుడు మేము ప్లే చేసిన కొన్ని బైట్స్ విన్నారు కదా మానవతారాయ్ గారు. అది ఉన్నది 80 గజాల ఇల్లు, దాంట్లో 24 మంది ఉన్నారని చెప్పేసి ఫేక్ ఓటర్స్ లిస్ట్ క్రియేట్. యా, మంది సంగతి మనకు తెలియదు కానీ రాజు న్యూస్ 43 ఓట్లు ఉన్నాయని చెప్పారు కదా. మనం మీ న్యూస్ తీసుకొని బహుళ అంతస్తు దగ్గర పోదాం. అది ఒక ఇల్లా లేకపోతే పెద్ద బిల్డింగ్? మరి పెద్ద బిల్డింగ్, నేనున్న అపార్ట్మెంట్, మాకు 7 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ 7 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇందులో 50 ఓట్లు ఉండవండి 7-8 ఓటు అపార్ట్మెంట్ లో. ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఈ విధంగా ప్రచారం చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి. విజయవాడకి, విశాఖపట్నానికి మెట్రో ఇవ్వటం కాదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిధులు ఇవ్వండి. విశాఖ స్టీల్ కి నిధులు ఇవ్వటం కాదు. పోలవరానికి 5,000 కోట్లు ఇవ్వటం కాదు. పాలమూరు రంగారెడ్డికి ఇవ్వండి. డబ్బులు రంగానికి నిధులు ఇచ్చి ఓట్లు అడుక్కోవాలి కానీ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ఓట్లు అడుక్కోవాలి కానీ ఈ విధంగా విష ప్రచారాలు చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? కాబట్టి స్పష్టంగా అధికారి పోయి విచారణ జరిపింది. అక్కడ ఎంఆర్ఓ గారు పోయి అది బహుళ అంతస్తు, ఒక ఇల్లు కాదు, చిన్న ఇల్లు అంటే 43 ఓట్లు అంటే అర్థం చేసుకోవాలి. నిజంగా అక్కడ అక్రమం జరిగిందని. పెద్ద అపార్ట్మెంట్ అది, బహుళ అంతస్తులు, భవనంలో 43 ఓట్లు ఉంటాయి.
దాని పెద్ద ఆశ్చర్యంగా చెప్తున్నారు, ఇదేదో నేరం అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఊహాజనితమైన వార్తలు, ఈ అపోహలు, ఈ కృత్రిమ ప్రకటనలు, వీటి వల్ల ప్రయోజనం సోషల్ మీడియాలో ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదండి. దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి 23 మంది కూడా ఏదో చెప్తున్నారు, మరి దళిత తీసేయండి, మేము కాదంటలే కదా. బరాబర్ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎవరైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అక్రమ ఓట్లు తొలగించాల్సిందే, మేమన్నా ప్రోత్సహిస్తున్నావా చెప్పండి. ఇవన్నీ కూడా వీళ్ళు కూడా ఎప్పుడు వేశారు, ఈ 43 మంది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేశారు, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేశారు. మరి అప్పుడు కూడా వాళ్ళు దొంగలేనా చెప్పండి. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చిత్ర పరిశ్రమలో ఉపాధి కోసం ఎక్కడికో దగ్గర పట్ల ఎడో ఉన్నారు. ఆ నిర్మాణం అవుతుంది, అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి ఆ భవనంలో, ఇక్కడ ఖాళీ చేసి పక్కన. ఇక దీన్ని పట్టుకొని ఇంకేంది, రాహుల్ గాంధీ అన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం. నిజంగా ఉంటే చెప్పండి, ఇప్పుడే పోదాం. 20 ఓట్ల 30 ఓట్ల ఎక్కడెక్కడ ఉన్నాయి తీయండి, ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులు తీయండి. అవసరం లేదు, బీజేపీ కక్కుర్తిపడాల్సిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళ లెక్క మాయాపాచికలు వేస్తారు, శకుని మాయాపాచికలు వేసి పాండవులు కనుక అరణ్యవాసం పంపినట్టు బీజేపీ గత 11 ఏళ్లుగా ఈ మాయాపాచికలు వేస్తారు. ఈవీఎంల మాయాపాచికలు, ఓట్ల చోరీ, ఈ రకంగా వాళ్ళు గెలవాల్సిన చోట ఒక్కో చోట ఓట్లు పెంచుతారు లక్షల్లో, ఒక్కోసారి తగ్గిస్తారు, కుదిస్తారు. ఇది వాళ్ళ నాటకం. కాబట్టి ఈ నాటకాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టింది. కాబట్టి దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి. ఈ తెలంగాణలో జరిగే ఓట్ల పైన జూబ్లీ హిల్స్ ఎన్నికల అభ్యర్థిని పెట్టుకునేటువంటి సత్తా లేని వాళ్ళు, కొంతమంది గెలవలేని వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు. రైట్ అండి. ఓకే, దిలీపాచారి గారు. సో మొత్తానికి శకునితో పాచికల ఆటలు ఆడినట్టుగా మీరు కూడా అలాంటి పాచికల ఆట ఆడుతూ హైదరాబాద్ను అభివృద్ధి చేయండి, నిధులు ఇవ్వండి, ఆ రకంగా మీరు ప్రజల నుంచి ఓట్లు అడగండి, అంతేకాని ఈ రకంగా ఈసీతో కుమ్మక్కయి ఇలాంటి కుట్రలు చేసి కాంగ్రెస్ గెలుపుని అడ్డుకోలేరు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నమస్తే అండి రోజా గారు. ఇప్పుడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఎందుకో మరి ఇటు తిప్పిండ్రు బాణాలన్నీ. ఆ అవకాశం ఏంటో అర్థం కాలేదు నాకు. అయితే ఈ ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేయడంలో ఒక పార్టీ పోటీ పడతా ఉంది. రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోరీ గద్దె చోడు అని చెప్పి ఏదైతే నినాదం తీసుకున్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ ఒక నినాదం ఎత్తుకున్నారు. కానీ 2 నెరేటివ్లు తప్పు అనే అంశము మనకు తేటతెల్లం అవుతా ఉంది. ఎందుకు అని అంటే మొన్న జరిగిన బీహార్ తుది ఎన్నికల ఓటర్ లిస్టు విడుదల చేస్తే దాదాపు 38 జిల్లాలలో 0 అప్పీల్స్ వచ్చినాయి. 243 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 0 కంప్లైంట్స్, 0 ఆబ్జెక్షన్స్ కాంగ్రెస్ పార్టీ, 0 ఆబ్జెక్షన్స్ రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ పార్టీ. కనుక సుప్రీంకోర్టు కూడా అడిగింది, మీరు ఇన్ని చెప్తిరి, ఇంత హంగామా చేస్తిరి, కోర్టుకు వచ్చి కోర్టు సమయాన్ని కూడా అట్లా ఇట్లా అని చెప్తిరి, మరి ఎందుకు మీరు అక్కడ క్షేత్రస్థాయిలో ఎందుకు మీ ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయలేదు? మీకు ఎవరైనా తొలగించబడ్డ ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తుండ్రు కదా, ఇన్ని లక్షల ఓట్లు తొలగిస్తే మరి ఎందుకు వాళ్ళు ఆబ్జెక్షన్స్ తెలియజేయలేదు? ఇంకోటి, మీ బిఎల్ఏలు కూడా ఉంటారు బూత్ స్థాయిలో, మీ ఏజెంట్లుగా నియమించుకున్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఆర్జేడీ పార్టీ కానీ, బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆబ్జెక్షన్స్ ఎక్కడా తెలుపలేదు. ఎందుకు మరి ఇంత సాఫీగా జరుగుతున్న ఈ ప్రక్రియ లోపల మేమెందుకు జోక్యం చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కేంద్ర ఎన్నికల ప్రక్రియ అంటే సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, సర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఏదైతే జరుగుతా ఉందో అది దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరము. ఈ అంశాలన్నీ మనకు నొక్కి చెప్తా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాలు కూడా ఆ సర్ అనే దాని ద్వారా ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంటది. మేము అదే కోరుకుంటున్నాం. బీహార్ లో నాట్ ఓన్లీ బీహార్, మొత్తం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరగాల్సిన అవసరం ఉన్నది. ఓటర్ ప్రక్షాళన కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్తా ఉన్నాం. దాంట్లో చెప్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందా లేదా, బీజేపీ ఏమనుకుంటోంది? ఇప్పుడు కాదు మేడం, వారు ఆధారాలు చూపిస్తున్నారు. బిఎల్ఓలు పోయి కుమ్ముక్కయి కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్ముక్కయి నమోదు చేసిన అక్రమంగా ఓటర్ను నమోదు చేసిన ఆధారాలు చూపించారు. ఇంకొక అడుగు ముందుకేసి
మేము చెప్పినాము, రఘునందన్ రావు గారు ఎన్నికల కమిషన్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవకతవక విధానాల పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదైందండి. నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో వారు ఎన్నికల కమిషనర్ చేయాల్సిన పనిని, అంటే ఎన్నికల కమిషనర్ పంచాలే ఓటర్ కార్డులని, అవును. నవీన్ యాదవ్ వంచిండు. ఆయన దగ్గరికి ఎట్లా వస్తాయండి కార్డులు? ఇది అధికార దుర్వినియోగమా కాదా? అవునా కాదా? కనుకనే ఎఫ్ఐఆర్ నమోదైంది. మేము అదే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవకాశాలు ఉంటే అవకతవకలకు పాల్పడడం కోసం అన్ని అవకాశాలని నిస్సిగ్గుగా ఉపయోగించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు భారతదేశంలో మొట్టమొదట ఎన్నిక గురించి కంప్లైంట్ ఎక్కడ జరిగిందో తెలుసా రోజా గారు? మహారాష్ట్రలో అంబేద్కర్ గారు 1400 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. కానీ ఆ ఓట్ల ప్రక్రియ లోపల 18,000 ఓట్లను తొలగించడం జరిగింది. మొట్టమొదటి హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు అంబేద్కర్ గారు, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ఓట్ చోరీ జరిగిందని చెప్పి 1952లో వేసిన కంప్లైంట్, మొట్టమొదటి కంప్లైంట్ అది ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ మీద వేసిండు. ఎవరు? మహనీయుడు అంబేద్కర్ గారు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరాగాంధీ వరకు. ఇందిరాగాంధీ ఎన్నిక ఎట్లా రద్దయిందండి? అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్ గా నియమించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఇందిరాగాంధీ అని చెప్తే దానిపైన అలహాబాద్ కోర్టు స్పందించి ఈమెకు వ్యతిరేకంగా తీర్పిస్తే దేశాన్ని మొత్తము చీకటిమయం చేసి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించి దేశాన్ని 2 సంవత్సరాలు మొత్తం ముప్పు తిప్పలు పెట్టిన సందర్భం, దేశాన్నే జైలు గోడలుగా మార్చిన సందర్భాన్ని చూసినాం. అది కారణం ఏందనంటే ఓట్ చోరీ. అది ఓట్ చోరీ అంటారు. ఇవన్నీ అదేందో గురువింద తన కింద ఉండే నలుపు ఎరగనట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతులు చెప్పడం కోసం వస్తుంది. నీతులు మీ రెండు పార్టీలు, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్, రెండు పార్టీలు కూడా ఈసీతో కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరోపణల గురించి నేను అదే చెప్తా ఉన్నా, ఫేక్ నరేటివ్ క్రియేట్ చేయడంలో ఈ పార్టీలు పోటీ పడతా ఉన్నాయండి. ప్రజాస్వామ్యం అంటే మాకు నమ్మకం ఉంది అంటారు, ప్రజాస్వామ్యంలో గెలిచినప్పుడేమో ప్రజాస్వామ్యం గెలిచిందంటారు, ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటారు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా స్టేట్మెంట్ చూడండి రోజా గారు, ఎప్పుడు కూడా ఒకటే విధానం అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓట్ చోరీ జరిగిందంటది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఓట్ చోరీ జరిగిందంటది. అదే గెలిచినాం అనుకో మా పథకాల వల్ల, మా ప్రతిభ వల్ల, మా నాయకత్వ లక్షణాల వల్ల గెలిచినామని చెప్తారు. ఇది వీళ్ళ ఫేక్ నెరేటివ్ అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే బీజేపీకి అభ్యర్థి లేదంటున్నాడు. మీరు విర్రవీగకండి మిత్రమా, అహంకారపూరితంగా చేసే చర్యలని ఈ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. మీరు చేసే అహంకారపూరిత ప్రకటనలు, ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు 3 సార్లు గెలిచిన పార్టీ దేశంలో మాకు అభ్యర్థి లేదని చెప్పి మీరు ఒక అహంకారపూరిత ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్ని మీరు కొలమానంగా తీసుకుంటే 2023 కంటే ముందు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఉప ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. హుజురాబాద్ లో డిపాజిట్ కోల్పోయింది, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది, మునుగోడులో డిపాజిట్ కోల్పోయింది, దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయింది. మీరు ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నారు. దేనికి సంకేతమో తెలుస్తా ఉంది. ఇట్లనే అహంకారపూరితంగా ప్రవర్తించిన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్, అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ది కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే రిజల్ట్ మళ్ళీ కాదు రోజా గారు, మేము ఓడిపోయిన దగ్గర భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ అయిన దగ్గర ఓట్ చోరీ జరిగింది లేదనుకుంటే ఎన్నికల కమిషన్ అక్రమాలు చేసింది, ఆ పార్టీ అక్రమాలు చేసిందని అనట్లేదు. మేము ఆ ఆరోపణలు చేస్తలేము. మేము ప్రజల మధ్యలోకి పోతాము, ఇంకా బలంగా ప్రజల మధ్యలోకి పోయి మా వాదాన్ని వినిపిస్తాము. మీరు ఇప్పుడు అదే కదా అన్నారు దిలీప్ ఆచార్య గారు, మీరు ఇప్పుడు అదే అన్నారు కదా, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ప్రతి ఉప ఎన్నికలో ఓడిపోయింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ఎన్నిక గెలిచింది. నేను ఏమంటున్నానంటే వాళ్ళు అంతకుముందు చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? డిపాజిట్లు రాని పార్టీ కదా, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఈ రోజు మాకు అభ్యర్థి దొరకలేదని అవహేళనగా మాట్లాడుతున్నారు, చిన్న చూపుతో మాట్లాడుతున్నారు. అది తగదు. మీ అహంకారపూరిత ధోరణి విడనాడండి అని చెప్తా ఉన్నాను. మాట్లాడండి. నాకేం అభ్యంతరాలు లేవు. రైట్. ఓకే, కోటేశ్వరరావు గారు,
సో దేశవ్యాప్తంగా ఈ ఓట్ చోరీ అంశము మొన్నటి వరకు పెద్ద రచ్చకి దారితీసింది. ఇప్పుడు తెలంగాణకు కూడా ఆ సంస్కృతి పాకింది. ఇటువైపు కాంగ్రెస్ పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మొత్తం ఆధారపూరితంగా అటు ఎస్ఈసి కంప్లైంట్ చేశారు. అండ్ ఇందాక మనం చూసాం కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో అంటే ఇది ఎలా చూడాలి అంటారు కోటేశ్వరరావు గారు? లైక్ ఈ వివాదం మొత్తం రేవంత్ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాగా అనుకోవాలా, లేదంటే భవిష్యత్ రాజకీయాలకి ఒక టర్నింగ్ పాయింట్ గా చూడాలంటారా? ఇప్పుడు రోజా గారు, ఓట్ చోరీ అనేటువంటిది లేదా ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లు అనేటువంటిది రెండు డిఫరెంట్ ఇష్యూస్ అనేది నా అభిప్రాయం. ఇక్కడికి వచ్చేసరికి ఒకే ఇంట్లో 40 మంది 30 మంది 20 మంది ఉన్నారు అనేటువంటిది. బెంగళూరులో కూడా అప్పుడు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే వాళ్ళంతా కూడా క్యాజువల్ లేబర్స్, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఆ ఇంటి చిరునామా ఇచ్చి ఓటర్లుగా నమోదయ్యారని అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ యూసఫ్ కూడా కృష్ణానగర్ లో ఉన్నటువంటి దానికి సంబంధించి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా సినీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారని చెప్పేసి అక్కడ అధికారి చెప్పినట్టుగా కూడా మనకి వార్తలు వచ్చాయి. అందుకని ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే ఆ బిఎల్ఓలు ఎవరు ఓటర్ నమోదు చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎవరైనా కానీ ఓటర్లు నమోదు చేసినప్పుడు మన ఇంట్ల దగ్గర ఇంటి యజమాని సంతకం తీసుకుంటారు. ఈ 4 మీ ఓటర్లు అనేటువంటి సంతకాలు తీసుకుంటారు. ఆ పేపర్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎన్నికల సంఘం వాళ్ళ దగ్గర ఉండాలి. అవి కూడా మేము పారేసామంటే ఎవరు చేసేదేం లేదు. అందుకని ఈ ఓటర్ల జాబితా సమయంలో రెండవది, ఒకే ఇంట్లో 40 మంది 20 మంది 30 మంది ఉన్నప్పుడు పోయిన ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? ఎన్నికల సంఘం తరఫునే ఓటర్ స్లిప్పుల్ని మేము ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు. అది జరగలేదు. అది బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు అది జరగలేదు. ఎందుకు జరగలేదో మరి బీఆర్ఎస్ పెద్దలు చెప్పాలి. ఆ తర్వాత మళ్ళా లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత జరిగాయి. అప్పుడు కూడా అదే పరిస్థితి. పార్టీల వాళ్ళు ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఇవ్వటం తప్ప ఒకటి. రెండోది, ఇన్నిన్ని ఓటర్లు ఒక జాబితాలో ఉన్నప్పుడు ప్రతి పార్టీకి బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఇతర సందర్భాల్లో గొప్పలు చెప్పుకునేటువంటి పార్టీలు మరి లోక్సభ ఎన్నికల సందర్భంగా కానీ లేదా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ ఓటర్ల జాబితాలో ఒక్కొక్క బూత్ లో అప్పుడైనా ఇంటెన్సివ్ గా వాళ్ళు కూడా పరిశీలిస్తారుగా. ఒకే ఇంట్లో ఇన్ని నంబర్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది మరి వాళ్ళు ఎప్పుడైనా ఏ పార్టీ వాళ్ళని, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఇది ఎట్లా జరిగిందని చెప్పేసి ఏమన్నా గతంలో కంప్లైంట్లు రైజ్ చేశారా అంటే నాకు తెలిసినంత వరకు ఆ విధంగా రైజ్ చేసినట్టు ఎక్కడ లేదు. అందుకని ఇప్పటికైనా అలాంటి ఏమైనా ఉండేట్లయితే డెఫినెట్ గా వాటి మీద కంప్లైంట్స్ రైజ్ చేయాలి. ఇక కొన్ని ప్రచారాలు లేకపోతే కొన్ని అపోహలు ఎట్లా ఉంటాయి అంటే, మనం 1952 ఎన్నికల గురించి మన బీజేపీ మిత్రుడు చెప్పారు. ఆ 52 నాటికి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు లేదా అవిద్య, రిజెక్టెడ్ ఓటర్స్ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండేవి. మన అంబేద్కర్ గారి గురించి కేవలం 1450 ఓట్లతోటి ఓడిపోయారు అని చెప్పేసి చెప్పారు. 1450 కాదండి, 14,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ కాన్స్టిట్యున్సీలో రిజెక్టెడ్ ఓటర్లు 73,000 చిల్లర ఉన్నాయి. అవి అంబేద్కర్ గారికే పడ్డట్టు ఎట్లా చెప్తారు బీజేపీ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంబేద్కర్ గారు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పిన నేను దాని విషయంలో. కంప్లైంట్ 1450 ఓట్లు అని చెప్పారు మీరు. సరేనండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐఎమ్ సారీ, నేను కరెక్ట్ చెప్పలేకపోయినా 14,000. ఓకే, నేను చెప్తుంది అదే. కంప్లైంట్ ఇచ్చిన విషయం, అంబేద్కర్ గారు కంప్లైంట్ ఇచ్చిన విషయం అయితే ఖరారు. నేను అదే చెప్పబోతున్నా. కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తేనే 8,000 ఓట్లు రిజెక్ట్ అయినాయి అనేటువంటిది అప్పుడు బహిరంగం అయింది. అందుకని ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అంబేద్కర్ అయినా లేకపోతే మహాత్మా గాంధీ అయినా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేం తప్పేం కాదు. అందుకని ఆ విధమైనటువంటి అనుభవాలన్నీ చూసిన తర్వాత మరి ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎందుకని ఈ ఓటర్ల జాబితా గురించి నిన్న మొన్నటి దాకా ఎందుకు మౌనంగా ఉన్నారు? పాత ఓటర్ల జాబితాలు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర.
వాటన్నిటిని చూడరా ఈ పార్టీల వాళ్ళు? హ్మ్. వాళ్ళ పని అదే కదా. ఇప్పుడు మాకు అన్ని ఓటర్లు ఉన్నాయి, ఇన్ని ఓటర్లు ఉన్నాయంటే ఆ ఓటర్లు ఎవరున్నారో ఎవరు లేరో మరి అవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకని చూడలేదు అనేటువంటి ప్రశ్న సహజంగా వస్తుంది. అందుకని నేను సమర్థించట్లేదు ఆ విధంగా ఓట్లు ఉండటాన్ని, దొంగ ఓట్లను చేర్చడానికి బిఎల్ఓలను కట్టుకొని మన కాంగ్రెస్ వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు యూసఫ్గూడలో గత ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓట్లు వేశారని చెప్పారు. మరి అప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు బిఎల్ఏలను కట్టుకొని ఆ విధమైనటువంటి దొంగ ఓట్లను చేర్పించినట్టు అనుకోవాలా? అందుకని ఇలాంటి కొన్ని అంటే అసలు ఇవి ఎవరి ప్రతి హయాంలో పార్టీ నమోదయ్యాయి అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ఎవరు నమోదు అదే నేను చేశారు? చెప్తున్నా, హ్మ్. అదే చెప్తున్నాను నేను. ఎవరి హయాంలో నమోదయ్యాయి? గత లోక్సభ ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలు అందరి దగ్గర ఉన్నాయి కదా, అన్ని పార్టీలకు ఇచ్చారు కదా అవును. ఒక్కొక్క మొత్తం. ఆ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అప్పుడు పరిశీలించినా ఇప్పుడు పరిశీలించినా ఎప్పుడు పరిశీలించినా అవేమీ మారిపోవు కదా. యా. అప్పుడు కంప్లైంట్ ఎందుకు చేయని వాళ్ళు ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు అటువంటి కంప్లైంట్స్ చేయడం ద్వారా ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? హ్మ్. అనవసరమైనటువంటి వివాదం, వాతావరణ కాలుష్యం తప్ప. ఇప్పటికైనా చేయండి, ఇప్పటికైనా అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వండి. ఇదిగో ఈ ఇంట్లో ఇన్ని ఓటర్లు ఉన్నాయి, వీళ్ళు దొంగ ఓట్లు అని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు పట్టణాల్లో ఉండే సమస్య ఏంటంటే ఒక ఇంట్లో ఓటర్గా నమోదైన తర్వాత అద్దెళ్ళు మారుతుంటారు, కొంతమంది ఊళ్ళే మారిపోతుంటారు. అవి తొలగించకపోవచ్చు. ఎవరిది బాధ్యత? గ్రామాల్లో అయితే నాకు తెలుసు, నేను మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు నా ఓటు మా ఊరి ఓటర్ల జాబితాలో ఉంది. నేనేమో అక్కడ చేర్చుకోలేదు, నేను ఇక్కడ చేర్చుకున్నా. అక్కడ మరి జాబితా తయారు చేసే వాళ్ళు కంటిన్యూ చేశారు. మా బంధువులు, మా బ్రదర్ వాళ్ళు చెప్తే కంటిన్యూ చేశారు. కానీ అక్కడ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఫలానా కోటేశ్వరరావు ఈ ఊళ్ళో లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఓటర్ని తీసేయించారు. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ చేసేది కూడా అదే కదా, బీఆర్ఎస్ చేస్తోంది అదే కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడ సమస్య అదే. కొంతమంది వీళ్ళు మనకు ఓటేయరు అనుకున్నటువంటి వాళ్ళని ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు వెతికి మరి వీళ్ళు ఓటర్లు ఇక్కడ లేరు లేదా వీళ్ళు ఓటర్లు కాదని చెప్పేసి దొంగ అప్లికేషన్లు పెట్టడం లేదా చేర్పించడానికి కూడా దొంగ అప్లికేషన్లు పెట్టడం ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకని వాటి అన్నింటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసేటువంటి యంత్రాంగం కనుక ఉంటే ఈ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ ఏ పార్టీ వాళ్ళు చేశారు, ఒకవేళ చేసినా గానీ దాన్ని నమోదు చేసినటువంటి అధికారులను బాధ్యులు చేయాలనేది నా అభిప్రాయం. వాళ్ళు వదిలేస్తే ఇప్పుడు మొత్తంగా ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే ఎన్నికల అధికారి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఏ పార్టీతో కుమ్మక్కైనా గానీ వాళ్ళది కూడా తప్పే కదా. రైట్ అండి, రైట్ సార్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. రైట్ సార్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. ఆర్థమైనటువంటిది చేయాలి తప్ప ఇప్పుడు ఎన్నికలకు ముందు సరిగ్గా నామినేషన్లు వేయబోయే ముందు చేసి ఇప్పటికైనా చేయండి. ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మానవతరాయ్ గారికి, చారి గారికి, కోటేశ్వరరావు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీని. మీరు ఓటమిని నాట్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమిని ముందే గ్రహించి ఏ రకంగా దీన్ని డైవర్ట్ చేయాలి అనేది ఈ రకమైనటువంటి ఒక ఎత్తుగడని తీసుకుంది అనేది వాళ్ళ వాదన. అండ్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు, మీరు అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఓటేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. మరి ఎవరి హయాంలో ఇది జరిగినట్టు? అప్పుడు మీరు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మరి దీనిపైన కంప్లైంట్ చేస్తున్నారు? రోజా గారు, మంచి ప్రశ్న మీరు. అయితే వాస్తవానికి 2023లో అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ల సంఖ్య 3,75,000. ఇప్పుడు ఈరోజు ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత 3,98,000. దాంట్లో మళ్ళీ 12,000 ఓట్లు తొలగించడం అని చెప్పేసి ఎస్ఈసీ వాళ్ళు చెప్తున్నారు. కొత్తగా చేరినంత 23,000, అంటే టోటల్గా ఒక 35,000 ఇంక్రీజ్ అయినాయి. అంటే 12 తొలగించినాక తర్వాత కూడా దాదాపు 23 పెరిగినాయి కాబట్టి 35,000 ఓట్స్ పెరిగినాయి. దాంట్లో మాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషను ఏదన్నా ఇన్నోవేటివ్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఉండేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్తో డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓటర్ ఐడి కార్డ్స్. దాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే అభ్యర్థి కంటెస్టెంట్గా కాబోతున్నటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారు ఆ ఓటర్ ఐడి కార్డులని పంపిణీ చేయడం జరిగింది.
దాని మీద కేసు నమోదు కూడా చేశారు. ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూటర్ చేసిండ్రు అని చెప్పేసి కేసు నమోదు చేశారు ఆయన మీద. అది అందరిలో దానికి స్పష్టంగా ఉంది. అయితే విషయం ఏంటంటే మేము దాని తర్వాత అంటే ఓటర్ ఐడి కార్డు ఇట్లా నమోదైనాయి తర్వాత మాకుండేటటువంటి, నేను కూడా వెంకటగిరి కాలనీలో అక్కడ ప్రచారం చేస్తున్నాను. అయితే మాకున్నటువంటి బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ వాళ్ళందరితో కూడా మేము ఫస్ట్ ఇచ్చింది అలా టాస్క్, ఫస్ట్ ఓటర్ ఐడెంటిఫికేషన్ చేయండి మీరు, మన ఎంతమంది ఇక్కడ లోకల్ ఉన్నారు, ఎంతమంది షిఫ్ట్ అయిపోయారు, ఏంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మేము చెప్పిన తర్వాత మాకు తెలిసింది ఏంది, ఒకటి సంస్కృతి ఎవెన్యూ అపార్ట్మెంట్స్లో 43 ఓట్లు ఉన్నాయి. ఆ దాంట్లో అంటే గతంలో ఎప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉండే 1.5 year కింద ఆక్యుపేషన్లకు వచ్చిన ఆ రెసిడెంట్స్ ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది, అందుకోసమనే అక్కడ నుంచి ఎటో వెళ్ళారు అని చెప్తున్నారు. లేదు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో 43 ఓట్స్ ఉంటే ఒక్కరు కూడా అందులో లేరు. ఎవరిని అక్కడ ఉండేటటువంటి లోకల్గా ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళని అడిగితే ఇక్కడ ఎవరు ఈ ఓటర్స్ ఎవరు కూడా లేరు అని చెప్తారు. ఓకేనా, ఒక్కటి కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకోటి బూత్ నెంబర్ 125లో 23 ఓట్స్ ఉన్నాయి. అది 80 గజాల ప్లేస్లో 23 ఓట్లు ఉన్నాయి. అందులో వాళ్ళ ఎవరైతే ఓనర్ ఉన్నారో 3 ఓట్లు మాత్రమే, ఒకటి ఓనర్ ఓటు, ఇంకోటి 2 టెనెంట్స్ ఓట్స్, మిగతా 20 ఓట్లు ఎవరివో తెలియదు, వేరే ఓట్స్ అట్లనా. తర్వాత హౌస్ నెంబర్ 118 అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుని ఇల్లు, 32 ఫేక్ ఓట్స్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ కూడా ఎప్పుడు నమోదైనాయి? సెప్టెంబర్ 2 ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 రోజు నమోదైనటువంటి ఓట్లు. మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 35,000 నమోదైన దాంట్లో సెప్టెంబర్ 2 రోజు మెజార్టీగా నమోదైనటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి అని సిరిసిల్లకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఓటు జూబ్లీస్లో వచ్చింది. ఆయనని మీడియా వాళ్ళు కూడా ప్రశ్నిస్తే అసలు నాకు సంబంధం లేదు, నా సిరిసిల్ల, నేను ఇక్కడ బతుకుతా, నా ఓటు ఎట్లా జూబ్లీస్ వచ్చిందని ఆయన ఆశ్చర్యపోయాడు. అదేవిధంగా కొవ్వూరు కార్తిక్ అని ఇంటి నంబర్ 8-3-229 P/75/H, ఆయన 3 ఓట్లు ఉన్నాయి. ఒకటే ఇంటి నంబర్ మీద 3 ఓట్లు ఉన్నాయి. 3 డిఫరెంట్ ఎపిక్ నంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా మాధురి అని ఆమె సేమ్ పర్సన్, ఒక దాంట్లో చూడిదార్తో ఉంది, ఒక దాంట్లో శారీతో ఫొటోస్, 2 ఫోటోస్ ఉన్నాయి. ఇట్లా ఈ హౌస్ నంబర్ ఒకటి మీరు ఇది చూడాలి, 8-3-229 D/43/1, దీంట్లో 42 ఓట్స్ ఉన్నాయి. మా వాళ్ళు పోయి అడిగితే అసలు ఆ డోర్ నంబరే లేదు, ఆ ఇల్లే లేదు, దాని మీద 43 ఓట్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం చూస్తే మేజర్గా 30, 40, 50, 100 చిల్లర ఓట్లు కూడా ఒక్క ఇంటి నంబర్ పేరు మీద ఉన్నాయి. మొత్తం 287 ఇండ్లని ఇట్లా ఐడెంటిఫై చేసినాం మేము. చేస్తే 12,045 ఓట్లు ఈ రకంగా మెజార్టీగా నమోదైనాయి. అవన్నీ మెజార్టీగా సెప్టెంబర్ 2 రోజు నమోదైనాయి. ఓకే, మేజర్గా. అంటే వీళ్ళు ఏం చేయదలుచుకుర్రు? ఇంకొక విషయం మిత్రులు చెప్తున్నారు, ఎవరో తెలియదు, ఏందో తెలియదు అని. ప్రవీణ్ కుమార్ యాదవ్, ఎవరి నవీన్ కుమార్ యాదవ్ తమ్ముడు, ఆయన 3 ఓట్లు ఉన్నాయండి. 2 ఓట్లు సేమ్, ఒకటేమో ఇంటి నంబర్ మీద, ఒకటేమో షాప్ నంబర్ మీద 2 ఓట్స్ ఉన్నాయి. సేమ్ ప్రవీణ్ కుమార్ పేరు మీద 2 ఇక్కడ ఉన్నాయి, ఒకటి రాయనగర్ కాన్స్టిట్యున్సీలో మణికొండలో ఉంది. 3 ఓట్లు ఉన్నాయి, 3 ఎపిక్ ఐడి నంబర్స్ ఉన్నాయి. ఇట్లా మేము కోరేది ఏంటంటే ఈరోజు రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నించినాం. ఈరోజు కేటీఆర్ గారు కూడా, మా కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. మీరు ఓట్కా చోరీ, ఏదైతే ఓట్ చోరీ అని చెప్పేసి బీహార్లో చాలా పెద్ద ఎత్తున మేము ప్రచారాలు చేసి, నెల రోజులు పార్లమెంట్ మొత్తం కూడా స్టాల్ చేసి, హంగామా చేసి సుప్రీంకోర్టుకు ఇవన్నీ చేసిరు కదా. మీ ప్రభుత్వం, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వంలో ఈడ చోరీకా దొంగ ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. దీని మీద ఎవరు స్పందించాలి? రాహుల్ గాంధీ స్పందించాల్సిన అవసరం లేదా? ఇక్కడ జరిగినటువంటి దాంట్లో మేమేమన్నామంటే, మేము నిన్న పోయి మాకు ఎప్పుడైతే ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయో, ఈ దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా ఇక్కడ ఎవరైతే ఉంటారో CEO సుదర్శన్ రెడ్డి గారిని కలిసినాం, రిప్రజెంట్ చేసినాం. 24 hours అయిపోయింది, ఇప్పటి వరకు వారి నుండి స్పందన లేదు. కాబట్టి మేము దీని మీద తప్పకుండా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. సుమోటోగా తీసుకుంది కదా, సుమోటోగా తీసుకుని 24 గంటల్లో దాని మీద విచారణ చేయాలి. ఇప్పుడు మేము ఏమంటున్నాం, మా డిమాండ్ ఏంటంటే ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. మేము ఒక పార్టీ పరంగా మేము చేసినాం, పార్టీ పరంగా మాకుండేటటువంటి నెట్వర్క్, మాకుండే బూత్ ఇన్ఛార్జ్తో మేము చేసినాం. మేమేం అడుగుతున్నాం అంటే మొత్తం కూడా టోటల్గా ఈ ఏదైతే 3,98,000 ఓట్స్ ఉన్నాయో దాన్ని వెరిఫికేషన్ చేయాలి, డోర్ వైజ్గా వెరిఫికేషన్ చేసి ఎవరైతే డూప్లికేట్స్ ఉన్నాయో, డూప్లికేట్స్ కావచ్చు, ట్రిప్లికేట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఓట్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొలగించాలి. అదేవిధంగా ఎవరైతే బాధ్యులు అవుతున్నారో, మొన్న రీసెంట్గా సెప్టెంబర్ 2 రోజు ఇవన్నీ నమోదైనాయి కదా, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, లేని పక్షంలో తప్పకుండా మేము కోర్టును ఆశ్రయిస్తాం, న్యాయపరంగా చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకుంటేనే మేము ఏం చెప్తున్నాం తెలుసా, అల్టిమేట్గా మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం. మీరు ఎన్ని చేయగలిచినా మా మెజార్టీని తగ్గియగలుగుతారు తప్ప మీరు ఈ దొంగ ఓట్లతోని గెలుపుని అడ్డుకోలేరు బీఆర్ఎస్. వాళ్ళు ఏం చెప్తున్నారు, కంటోన్మెంట్ మీదే సిట్టింగ్ స్థానం, దాని జరిగిన ఉప ఎన్నిక కాంగ్రెస్ కైవసం చేసుకుంది, సేమ్ అదే రిజల్ట్ రిపీట్ అవ్వబోతుంది అనేది వాళ్ళ రోజా గారు, నమ్మకం. మీరు ఎవరన్నా మీరు ఈ మీ రాజ్ న్యూస్ అనేది పక్కకు పెట్టేసి మీరు ఎక్కడన్నా తిరగండి, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని ప్రజలు ఎవరన్నా అంటే దేనికన్నా దానికి సిద్ధం నేను. ఎందుకంటే ఎందుకు వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలలో అన్ని నెరవేర్చాలని ఎక్కడ హామీలు అమలు చేసి ప్రతి ఒక్క మహిళకి ఈరోజు 2500 ఇస్తున్నారు. ఈరోజు 55,000 ప్రతి ఒక్క మహిళకు బాకీ పడ్డాడు. అదేవిధంగా ప్రతి వృద్ధులకు వికలాంగులకు అందరు కూడా 2,000 పెన్షన్ పెంచుతున్నాడు. ఆ విధంగా 44,000 బాకీ పడ్డాడు. ప్రతి రైతుకు ఈరోజు 4 ఎకరాలు ఉన్న రైతుకు 76,000 బాకీ పడ్డాడు. తులం బంగారం 8 లక్షల పెళ్లిలు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. స్కూటీలు మహిళా విద్యార్థులు 18 ఏళ్ళు నిండితే వాళ్ళకి స్కూటీలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేరు. ఈరోజు మొత్తం కూడా చెప్తున్నటువంటి వీళ్ళు చెప్పి స్టార్ట్ చేసి విడిచిపెట్టిన ఉన్నాయి. రైతు బంధు కావచ్చు, రైతులకు ఈరోజు ఒడ్లకు సన్నబియ్యాలకు బోనస్ 1100 చిల్లర ఇవ్వాలి. ఎప్పుడైపోయింది? రబ్బీ సీజన్ ఎప్పుడైపోయింది? ఇప్పటి వరకు ఆ బోనస్ ఎక్కడ పోయిందో బోగస్ అయిపోయింది. రుణమాఫీ అదే పరిస్థితి. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఊర్లకు పోదామని మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికన్నా పోదాం, సొంత కాన్స్టిట్యూన్సీ కన్నా పోదాం. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచి తీరుతాము, ఇది మా 2 ఏళ్ల పాలనకు రెఫరెండం డెఫినెట్ గా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వస్తుంది రెఫరెండం తీసుకుంటే. రెఫరెండం తీసుకుంటా అనుకో రేవంత్ రెడ్డి గారు 101% నేను అక్కడ తిరుగుతున్నా. దాదాపు 10 రోజులు నేను గ్రౌండ్లో తిరుగుతున్నా. నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ పాలన కావాలి మాకు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ మంచి చేసిండు, ఏదో భ్రమలు కల్పించిండు రేవంత్ రెడ్డి. 100% వీళ్ళకి ఓట్లు వేసే క్వశ్చన్ లేదు. డిపాజిట్ పోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్కు. కాంగ్రెస్కు డిపాజిట్ ఇప్పుడు ఈ 20-30 వేల ఓట్లు వీళ్ళు నమోదు చేసుకున్నారు కదా, వీళ్ళతోనే మన డిపాజిట్ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు గెలిచేది కాదు. కళలో ఉన్నారు వీళ్ళు. రైట్, ఓకే. మానవతరే గారు, డిపాజిట్ కూడా దక్కదు కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు సుప్రీత్ పటేల్. ఎందుకంటే తిరగబోతుంది ప్రకటన. ఇప్పుడు మాకు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం ఓకే, మేము అదే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు కాంగ్రెస్ సర్కారు అని చెప్తున్నాము. అది వినడానికి బాగుంది కానీ చేతలకి. బంజారా హిల్స్ వినండి, జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో షాదీ ముబారక్ వస్తుంది, కళ్యాణ్ లక్ష్మి వస్తుంది, 500కే సబ్సిడీ సిలిండర్, 45 లక్షల మందిలో జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఉన్నారు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డు చెప్పిన కదా, కేసీఆర్ వల్ల కాలే 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వటం. అట్లాంటి పేదవాడి ఆత్మగౌరవాన్ని ఒక రేషన్ కార్డు ద్వారా ఇచ్చి నిలిపినాం మేము. అది వాళ్ళ చేతనైందా? ఏమో ముఖం పెట్టుకుని పోతారు. కాళేశ్వరం ఎంత దోచుకున్నాం, ఫార్ములా 1 రేస్ లో ఎంత దోచుకున్నాం, ఇంత లూటీ చేసినాం. మన ఒడ్లలో కూడా సిఎంఆర్ రైస్ క్లస్టర్ బిల్లు వాటి ఒడ్లలో కూడా దోపిడీ చేశారు, గొర్రెల్లో దోపిడీ చేశారు. అన్ని కూడా అవుతున్నాయి రేపో మాపు. ఎందుకు ఎట్లా ఏ ముఖం పెట్టుకునేస్తారు? అందుకే లూటీ కార్డులు మా అన్ని కూడా వీళ్ళ బీఆర్ఎస్ లూటీ కార్డులు ఏమేమి లూటీ చేశారు, ఎంత అవినీతి చేశారు అనేది కూడా ప్రజలందరూ చూస్తారు. మేము పోమని చెప్తారు, ఇంతలో వాళ్ళకి ఎందుకు చేస్తాం మేము ఓట్లు? అన్నం పెట్టి సన్నబువ్వ పెట్టిండు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికే మా ఓటు అని ప్రజలందరూ చెప్తుంటే తెలంగాణ పోదాం, బరాబర్ పోదాం. ఇందిరం ఇల్లు కట్టారా? మీరు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టారా? లేదా ఇందిరం ఇల్లు కట్టామా? పోదాం. మీరు ఆఫీసులు కట్టుకున్నారా? పేదవాళ్ళు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారని చెప్పి అంగరంగ వైభవంగా ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయంలో ఆఫీసులు కట్టుకున్నారా? పేదవాళ్ళ దగ్గర పోదాం, ప్రతి పల్లె పోదాం. 4.5 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తయి వాళ్ళంతా గృహప్రవేశాలు చేసుకుని ఆనందంగా ఉంటే పాపం కానీ యూరియా రైతుల యూరియా కష్టాలు కావచ్చు, హైడ్రా కావచ్చు, ట్రిపుల్ డిజైనింగ్ మార్పు కావచ్చు, ఇవన్నీ మీ పార్టీకి మైనస్ కాదా? మాకెందుకు మైనస్? యూరియా అనేది రైతుకు అర్థమైంది. యూరియా అనేది బీజేపీ వాళ్ళు ఇవ్వాలా? వాళ్ళు ఇవ్వలేదు. మేము 6 నెలల ముందే స్పందించాం, దరఖాస్తులు పెట్టినాం. 9,80,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాలంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఉత్తరప్రదేశ్ అదనంగా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు, బీహార్ 2 లక్షలు ఇచ్చారు, గుజరాత్ 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు, తెలంగాణకు, కర్ణాటకకు, కేరళకు, తమిళనాడుకి ఇవ్వలేదు. మీరు ఎప్పుడు పెట్టారు ఇండెంట్? ఎప్పుడు పెట్టారు? కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ ఎప్పుడు పంపించారు? చూపిస్తాం, ఆధారాలు మొత్తం చూపిస్తాం మేము. ఇవాళ చేతగా మెట్రో గుర్తు పెట్టుకోండి. మెట్రో ఇస్తారు, విజయవాడకి మెట్రో విస్తరణకి ఇస్తారు, విశాఖపట్నానికి ఇస్తారు, తెలంగాణకు నిధులు లేరు, ఆంధ్ర 15,000 కోట్లు ఇస్తారు, పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు, మరి పాలమూరు రంగారెడ్డికి 1 రూపాయి ఇయ్యరు, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ 1 రూపాయి ఇయ్యరు, విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ వివక్ష కనపడుతుంది కదా కళ్ళ ముందు. కాబట్టి నేను ఏమంటున్నా, కాబట్టి వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా
చక్కటి కడుపు నిండిన పేద ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. బస్తీల్లో మేము తిరుగుతున్నాం ఆడ చూస్తాం కూడా ఓయూ కాలనీ షేక్పేట విలేజ్ లో మేము తిరుగుతున్నాం. కాంగ్రెస్ రోజా గారు Let him complete. ఓట్లేస్తాం ఇంకా ఓట్లు అని చెప్తున్నారు. అందుకే వాళ్ళు ముసలి కన్నీళ్లు కాసే ప్రయత్నం చేసి సానుభూతి రాగాలు పలికిస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండదు. ఆ సిద్ధాంతాలు పోయినాయి. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ ఫలితాలు వచ్చినాయో అవే ఫలితాలు తప్పకుండా పునరావృతం అయితే ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రాజనీతిలో డిబేట్ పెడదాం తప్పకుండా. ఓకే దిలీప్ ఆచార్య ఎందుకు తినబోతున్నారు? ఓకే దిలీప్ రోజా ఆచార్య గారు. యా రోజా గారు, మానవతారాయ్ గారు మాట్లాడే విషయాలు ఎట్లున్నాయనంటే వీరు అన్ని అలిగేషన్స్ చేసిండ్రు. ఏంటి ఆడ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, ఈ కుంభకోణం జరిగింది, ఆ కుంభకోణం జరిగింది. మీరు తీసుకున్న చర్యలు ఏంటివి నాయన? ఆమోదించమనండి. ఎందుకు ఆమోదించట్లేదు గవర్నర్? తెలంగాణ సమాజం వస్తుంది కదా. రన్నింగ్ కామెంట్ ఇప్పటిదాకా మాట్లాడింది కదా, మీ టైం ఎనఫ్ టైం మాట్లాడింది కదా చాలా విషయాలు. అన్ని అబద్ధాలు అవాస్తవాలే కదా మీరు మాట్లాడేది. ఎందుకు మళ్ళా దానికి మళ్ళా మధ్యలో డిస్టర్బ్ చేయడం? నేనేమంటున్నా, మీరు కాళేశ్వరం అవినీతి అని చెప్పిర్రు, 2 సంవత్సరాల కాలయాపన చేసిర్రు, టెలిఫోన్ కుంభకోణం అని చెప్పిర్రు, కార్ రేస్ అన్నారు, లేదనుకుంటే గొర్రెల కుంభకోణం అని చెప్తా ఉన్నారు. ఎక్కడన్నా మీరు నిర్దిష్టమైన చర్యలు ఏం తీసుకున్నారు దానిపైన అని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకంటే మీ లోపాయికారు ఒప్పందం, కమిషన్లు దండుకున్నారు, మూటలు కట్టిండ్రు, కొన్ని మీ ఇళ్లలో దాచుకున్నారు, కొన్ని ఢిల్లీకి పంపించారు, ఇప్పుడు బీఆర్ ఎలక్షన్లకు పంపిస్తా ఉన్నారు. ఇది మీ పరిస్థితి. తెలియదా తెలంగాణ సమాజానికి? అంత ఎడ్డి సమాజం అనుకుంటారా తెలంగాణ సమాజం? చైతన్యవంతమైన సమాజం. మానవతరాయ్ గారు ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఏం చేసినామని పోతారు చెప్పండి మీరు? ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నారు కదా, మీరు ఏం ముఖం పెట్టుకొని పోతారు? ఖైరతాబాద్ కి జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఏ నినాదం తీసుకొని పోతారండి? ఓట్లకి ఏం చేస్తారని? తెలంగాణ దోచుకుంటున్నాం, పంచుకొని దోచుకుంటున్నాము, పీక్కొని తింటున్నాం అని చెప్పి పోతారా ఎన్నికలకి? ఇచ్చినవి చెప్తున్నారు. ఇవని లిస్ట్ చేస్తాడంటుంది మానవతరాయ్ గారు. ఇచ్చినవి చెప్తున్నారు. నేనేమంటున్నాంటే, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఇచ్చారా? వినండి, అన్ని విస్తరణలు ఏది చేసినా ఏది జరిగినా రోజా గారు, స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు మీరు ఘనంగా చెప్పుకొని మీరు ప్రకటించుకున్నారు కదా ఇందిరమ్మ ఇండ్లని. మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మానవతరాయ్ గారు రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. 1,11,000 రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులు మీరు కట్టే ఇందిరమ్మ ఇండ్ల పేరేమో మీది, నిధులేమో కేంద్ర ప్రభుత్వానికి. మీరు ఇవన్నీ కానీ మరి మీరు చెప్పుకోవడంలో మీరెందుకు ఫెయిల్ అవుతున్నారు దిలీప్ ఆచార్య గారు? ఏంటండి మీరు చెప్పుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ప్రజలకు? మేమేమి రోజా గారు, చైతన్యవంతమైన సమాజము తెలంగాణ సమాజం. తెలంగాణ ప్రజల పైన మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. తెలంగాణలో ఇంతకుముందు మిత్రుడు ఒక మంచి మాట చెప్పిండు, మన బీఆర్ఎస్ మిత్రుడు. ఏమంటాడంటే, మీరు ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి గారు ఊరికి పోయినా కానీ తెలుస్తుంది అని చెప్పి. ఏ ఊరికి పోయే పరిస్థితి లేదండి. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం కోసం ఒక సాకు పెట్టుకొని దాన్ని ప్రొలాంగ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిత్తశుద్ధి లేదనేది దాంట్లో కూడా తెలిసిపోయింది. ఎందుకు అని అంటే, దాదాపు 180 కోట్ల రూపాయలు నెలకి కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతా ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు లాస్ అయిపోయినాం. మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 3,000 కోట్ల రూపాయలు లాస్ అయిపోయినాం ఈ తెలంగాణ సమాజం. కనుక మీకు ఎక్కడ కూడా పోయే అవకాశం లేదు. ప్రజల దగ్గర పోతే ఏం చెప్తారు చెప్పండి? ఏం చేసినామని చెప్తారు? ఎట్లా చెప్తారు చెప్పండి? ఒక్కటంటే ఒకటి. స్థానిక సంస్థల్లో ఓట్లకి ఏం చెప్పి అడుగుతారు అనేది పక్కన పెడితే, అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక పెద్ద డౌట్ గా ఉంది కదా. జరపాలనే చిత్తశుద్ధి ఉంటే దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నదండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు జియో ఇష్యూ చేస్తుండ్రి. అరే మీరు ఒకవైపు పెండింగ్ రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులపై మరి సంతకాలు చేయించండి. అవునండి, సంతకాలు చేయించాలంటే ఎవరు చేయించాలి? తీర్మానం ఎవరు చేసిర్రు? రోజా గారు? మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు. మరి పార్లమెంట్ లో చట్టం చేయమని 9th షెడ్యూల్ లో పెట్టమని బీజేపీ ఎంపీలు ఎందుకు ఫోర్స్ చేయట్లేదు? ఎందుకు అడగట్లేదు? ఏ ఒక్క ఎంపీ అడిగారా?
ఎందుకు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఫోన్ చేయలేదు? నేను జిత్నా ఆబాది ఉత్నా అక్దార్ అని చెప్పి ఒక నినాదం పెట్టుకున్నాడు కదా రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్ లో ఎన్నిసార్లు మీరు విన్నారు ఆయన మాట్లాడిన మాటలు? అవకాశం వచ్చిందా ఎప్పుడన్నా? ఆయన పార్లమెంట్ స్తంభించిండు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి, ఓటర్ రివిజన్ గురించి బీహార్ లో జరుగుతున్న దానికోసం మొత్తం పార్లమెంట్ ను స్టాల్ చేసిరు కదా. ఒక్కసారన్నా తెలంగాణలో ఆమోదించిన బిల్లును ఆమోదించండి అని చెప్పి మీరు ఎందుకు పార్లమెంట్ లో ఒక వాయిదా తీర్మానం ఇవ్వలేకపోయినరు? అది మీ చిత్తశుద్ధి. అందుకనే తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అని చెప్తా ఉన్నా. మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీ పప్పులు ఉడకవు. ఒక్కసారి నమ్మినరు, పెనం మీద నుంచి పైలవడ్డ చందంగా ఉంది ఇవాళ తెలంగాణ సమాజం పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పి వాళ్ళని దూరం పెట్టి మీ మాయ మాటలు నమ్మి ప్రలోభాలకు గురి చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఈ రోజు మీకు ఓట్లేసి అందలా లెక్కిస్తే మీరు చేస్తున్నది ఏంది? జిల్లాను ఒక వాళ్ళు పంచుకుంటారు, ఒక మంత్రి పంచుకుంటున్నాడు, ప్రాంతం వారిగా పంపకాలు చేసుకుంటున్నారు, విభాగాల వారిగా పంపకాలు చేసుకుంటున్నారు. మీ మంత్రులే మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మా పనులు కూడా చేయాలనుకుంటే వాటాలు అడుగుతున్నారు అని చెప్పి. రాజా గారు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒకటి చిన్న ఉదాహరణ రోజా గారు, ఇవి అవి అవసరం లేదండి. విశ్రాంత ఉద్యోగులు దాచుకున్న ఫండు, పిఎఫ్ ఫండు, అది కూడా రిలీజ్ చేయాలంటే 15% కమిషన్ అడుగుతుంది ఈ ప్రభుత్వం. దగుల్బాజీ కార్యక్రమం ఇది. ఎంత దారుణమైన కార్యక్రమం. కోటేశ్వరరావు గారు మాట్లాడాలి, సుప్రత్ గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం మీరు ఆగండి. దిలీప్ ఆచార్య గారు ఇంతకుముందు మిత్రుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు అని చెప్తున్నారు కదా, వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్క మల్లు గారు ఈ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో ఆయన 26 జూలై 2021 రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంచుతున్నటువంటి ఫొటోస్ అసలు మా హయాంలో. అదేవిధంగా మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 నుండి 2022-23 వరకు మొత్తం 6,47,479 రేషన్ కార్డులు పంచింది. దానికి లబ్ధిదారులు 20,69,033 మంది లబ్ధిదారులు. స్థానిక సంస్థల్లో గెలుపుకి బీఆర్ఎస్ ఉన్నటువంటి అస్త్రం ఏంటి? డెఫినెట్గా కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ని మేము తీసుకుపోతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ బాకీ కార్డుతో పాటు కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నికలు జరుగుతాయా రోజా గారు? అదే కదా ఇందాక అడిగాను, నువ్వు చెప్పింది నేను దాంతో ఏకీభవిస్తున్నా 100%. మీరు ఏదంటారో దాంతో ఏకీభవిస్తున్నా. ఈ స్థానిక సంస్థలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోయేటటువంటి పరిస్థితి లేదు 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 లేదు. ఎన్ని మాటలు ఇక్కడ టీవీలో కూర్చొని మనం మాట్లాడుతున్నా, మనం ప్రజల దగ్గర వాళ్ళు చేయలేరు. వాళ్ళు 22 నెలల కాలం అయిందండి. 22 నెలల కాలంలో అధికారంలో ఎవరున్నారు? జూబ్లీహిల్స్ రోజు ఒక్క రోజు అని కొక్కి చూసిరా? జర ఆగరాదు. నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినా ఆగు 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 ఎందుకు అంత తొందర? ఎందుకు? చాలా రోజులు మాట్లాడాలి జూబ్లీహిల్స్ ఎన్నిక. వచ్చే నెల 11 వరకు మాట్లాడుకుందాం. ఆగు. అయితే వీళ్ళు జూబ్లీహిల్స్ లో, వీళ్ళు హైదరాబాద్ లో కావచ్చు, జూబ్లీహిల్స్ లో కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చెప్పండి. 22 నెలల కాలంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేసినటువంటి ఫ్లైఓవర్లకు లేకపోతే ఎస్టీపీలకు డెఫినెట్ గా అవి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారి హయాంలో వాటర్ సప్లై ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చినాం, ఫ్రీ ఒక్క నిమిషం ఒక చిన్న అంశాన్ని జోడిస్తా. ఎందుకు చేయలేదు? వాళ్ళు హైడ్రాన్ పెట్టి బుల్డోజర్ తెచ్చి కదా, అంత పెద్ద కార్యక్రమం చేసిరు. అవునవును, డెఫినెట్ అన్న అది చేసిర్రు. మొత్తం కూడా ఈరోజు జూబ్లీస్ లో ఉండేటటువంటి పేదలంతా కూడా భయంలో ఉన్నారు. వీళ్ళు ఓట్లు వేయకపోతేనే కోపంతో హైదరాబాద్ లో మూసి అని, హైడ్రా అని చెప్పి మొత్తం పేదల ఇల్లు కూర్చిరు. ఒక్క ఇల్లన్నా మంచిర్రా? 22 నెలల కాలంలో రోజా గారు ఒక్క ఇల్లు కట్టలేరు, ఒక్క దగ్గర శంకుస్థాపన చేయలేరు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు ఎందుకు కూల్చలే? మళ్ళా గాంధీ గారు కబ్జా చేసినటువంటి 10 ఎకరాలు ఎక్కడ పోయింది? మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది లేదా FTL లో? తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారిది దుర్గం చెరువు దాంట్లో ఉంది బఫర్ జోన్ లో. మళ్ళీ ఎందుకు దుర్గం చెరువులో తీస్తలేరు తిరుపతి రెడ్డి గారిది? పేదల ఇల్లు మాత్రం కూలుస్తారు. సన్నాయి నొక్కులు నొక్కిండు కదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. మిమ్మల్ని అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పరు, మళ్ళీ ఎదురు ప్రశ్నలు చేస్తారు. రైట్, ఓకే, ఒక్క నిమిషం మీరు ఆగండి. కోటేశ్వరరావు గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి
ఉంటాయా లేదా? చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఒక్క నిమిషం ఆగండి మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. దిలీపాచారి గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం, విశ్లేషకులు మాట్లాడాలి. మానవతారాయ్ గారు దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి, విశ్లేషకులు మాట్లాడాల్సి ఉంది. మాట్లాడండి కోటేశ్వర గారు. ఇప్పుడు రోజా గారు, మనకి సమయం తక్కువగా ఉంది, నేను కొన్ని విషయాలు చెప్తాను. 2022 నుంచి మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, సరే శివసేన కూడా ఒక ముక్క ఉందనుకోండి. ఏ కారణంగా జరపలేదు? ఓబీసీ రిజర్వేషన్స్ పంచాయతీ తేలని కారణంగా 2022 నుంచి ఎన్నికలు జరపకపోతే కోర్టులు రద్దు చేసినాయండి. ఎన్నికలు జరిగిన ఎన్నికల్ని కోర్టు రద్దు చేసింది. ఎట్లయితే ఎన్నికలు జరిపినండి, ఎన్నికలు జరగలేదండి. జరిగిన ఎన్నికలు అక్రమాలు కాదండి. జరిగిన ఎన్నికలు రద్దయ్యాయి కదా. ఎట్లా అండి మీరు ఇంత ఫేక్ గా చెప్తారు? ఒక్క నిమిషం మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. వేగ చెప్పేది ఏముందండి అందులో? ఎన్నిక ఎందుకు జరగలేదండి మహారాష్ట్రలో చెప్పండి. మాట్లాడనివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. దిలీపాచారి గారు ఒక్క నిమిషం. మరి అదే మరి అవకతవకలు జరిగినాయి అంటారు ఏంటండి? కోటేశ్వర గారు మాట్లాడండి. నేను అవకతవకలు లేదు, మీకు అదే గుర్తొస్తుంది. అవకతవకలు ఓబీసీ రిజర్వేషన్ కారణంగా, ఆ పంచాయతీ కారణంగా ఎన్నికలు రద్దయ్యాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి వచ్చే జనవరిలోప జరపాలని చెప్పింది. అంటే మీరు ఇందాక ఏమన్నారు, 3,000 కోట్లు తెలంగాణ నష్టపోయిందన్నారు కదా. మహారాష్ట్ర ఎంత నష్టపోయిందో లెక్కలు చెప్తారా మరి మీరు? 2022 నుంచి ఆ నిర్వాహకం ఎవరిది? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పండి, మీరు ఈడ విశ్లేషకులుగా వచ్చి బీజేపీని విమర్శించడమే అదే పని. కంప్లీట్ చేయనివ్వండి. దిలీపాచారి గారు కాంగ్రెస్ పార్టీ మీకు బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుందా అండి? దిలీపాచారి గారు సపోర్ట్ పనే లేదా? ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు ఒక దిలీపాచారి గారు మీరు దయచేసి మీకు నచ్చేలాగా మాట్లాడితేనే విశ్లేషకులా? ఒక్క నిమిషం. ముగ్గురు ఇట్లా మాట్లాడితే దిలీపాచారి గారు మీరు కాస్త వినాలి. దిలీపాచారి గారు దిలీప్ గారు ఒక్క నిమిషం. రాజకీయ విజ్ఞానాన్ని మేము సంతరించుకోవడం కోసం వచ్చి కూర్చున్నాం. దిలీప్ గారు మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు కదా. చెప్తా ఉన్నారు రోజా గారు. కోటేశ్వరరావు గారు రాజకీయ అలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిలీపాచారి గారు, మానవతారాయ్ గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి, సుప్రత్ పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.